ప్రతిరోజూ అతను తన గొర్రెలను మేపుతూ ఆకాశం వైపు చూస్తూ ఏదో తెలియని రహస్యం కోసం కలలు కనేవాడు. ఒక రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. దూరంగా ఉన్న ఒక ఎడారిలోని మహావృక్షం కింద గొప్ప నిధి దాగి ఉందని ఆ కల సారాంశం. ఆ కల గురించి తెలుసుకోవాలని దిగంత్ ఒక పురాతన బావిదగ్గరికి వెళ్లాడు. అక్కడతనికి ఆత్రేయ అనే ఒక జ్ఞాని కలిశాడు. ఆత్రేయ కళ్ళు నక్షత్రాలలా మెరుస్తున్నాయి. నీ కలలోని నిజం తెలుసుకోవాలంటే నీ హృదయం చెప్పే మాట వినాలి అని ఆత్రేయ దిగంతుతో చెప్పాడు. ఆత్రేయ తన జోలిలో నుండి ఒక మెరిసే రాయిని తీసి దిగంత్కు ఇచ్చాడు. ఇది నీకు దారి చూపిస్తుంది. ప్రకృతి ఇచ్చే సంకేతాలను గమనించు. గాలి ఎటు వీస్తుందో, పక్షులు ఎటు ఎగురుతున్నాయో చూడు అని ఆత్రేయ సలహా ఇచ్చాడు. తన గొర్రెలను అమ్మివేసి దిగంత్ ఎడారివైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వెనుక తన గ్రామం చిన్నదిగా కనిపిస్తుంటే ముందున్న అనంతమైన ఇసుక తిన్నెలు అతనికి భయాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. తన కల నిజమవుతుందనే నమ్మకంతో అతను అడుగులు వేశాడు. ఎడారిలో ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. ఎండ తీవ్రతకు దిగంత్ నీరసించిపోయాడు. ఒకచోట కూర్చుని తన దగ్గర ఉన్న నీటి బుడ్డిని చూసుకున్నాడు. అందులో నీరైపోవచ్చింది. నేను తప్పుచేశానా అని అతను తనని తాను ప్రశ్నించుకున్నాడు.